దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని ఈ సమయము దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం. ఎంతోమంది దేవుని సన్నిధికి రావాలి అని అనుకుంటారు కానీ రాలేరు. ఆఖరి క్షణంలో వాళ్ళు ఆగిపోతారు. ఇది అన్ని చోట్ల జరిగేదే. నిజంగా మనం దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే ఒక ఆశ ఉండాలి. ఒక ఆశ, ఆసక్తి, భయము, భక్తి కూడా ఉండాలి. కానీ అవి ఉండవు దేవుని విషయంలో. భయము, భక్తి ఉండదు దేవుని విషయంలో. అది ఉంది అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. దేవుని సన్నిధికి భయభక్తులతో వస్తున్నారు అంటే అది చాలా గొప్ప విషయం. సాధారణంగా దేవుని సన్నిధికి వచ్చే వారందరూ కూడా ఆశతో వస్తారు, అవసరం కోసం వస్తారు. అది కూడా ఎప్పుడు అంటే ఇక నా వల్ల ఏమీ అవ్వటం లేదు, అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే వస్తారు. చాలామంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. వారు ఎవ్వరు ఏది చెప్పినా నా జీవితంలో అది చేశాను, ఇది చేశాను, వారికి మ్రొక్కాను, వీళ్ళకి మ్రొక్కాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, చివరికి నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, ఆ తర్వాత బాగుపడ్డాను, ఆ తర్వాత ఈ రకంగా నేను స్థిరపడ్డాను అని చెప్పడమే మనం చూస్తాం సాక్ష్యాలు. ఎవ్వరు చెప్పినా సరే చూడండి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, అనుకున్నవారు ఎవ్వరు చెప్పినా ఇదే సాక్ష్యం చెప్తారు. అంతా అయిపోయింది, అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాను. దీని అర్థం ఏంటంటే మనిషి ఒక నిజాన్ని తెలుసుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం ఎంత అంటే మన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకునేంత సమయం. మన దగ్గర ఉన్నదంతా పోవాలి, పోతే గాని అప్పుడు దేవుని సన్నిధికి కరెక్ట్గా రాలేరు. మన దగ్గర ఏమైనా ఉన్నది అంటే అది అయిపోయే వరకు కొంతమంది మనుషులు వదలరు మనల్ని, సాతాను అస్సలు వదిలిపెట్టాడు. వాడు కూడా కావలసింది నీలో ఉన్నటువంటి శక్తి, బలము, నీలో ఉన్నటువంటి కోరికలు, నీకున్న డబ్బు, వీటన్నిటిని ఉపయోగించి వాడు కోరికలు తీర్చుకుంటాడు. మరి వాడి కోరికలు తీరాలంటే నిన్ను రానివ్వడు కదా. నువ్వు వస్తే, దేవుని సన్నిధికి వస్తే అవన్నీ మానేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి అర్హత ఏంటంటే ప్రత్యేకమైనటువంటి విధి విధానం ఏంటంటే దేవుని సన్నిధికి చేరుకోకమునుకు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయన సన్నిధికి నీవు రావటం మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అవన్నీ మానుకోవాలి. యేసయ్య చెప్పినట్టు నడుచుకోవాలి. అదే ఏ మందిరములోనైనా ఏ పాస్టర్ గారైనా చెప్పే విషయం. కాబట్టి ఇవన్నీ నువ్వు మానుకున్నావు అనుకోండి, మరి అప్పటి వరకు నీతో ఉన్న సాతాను గాడు ఏం చేయాలి? అప్పటి వరకు నీతో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ ఏం చేయాలి? కాబట్టి ఆ ఫ్రెండ్స్ నిన్ను రానివ్వరు, ఆ సాతాను గాడు నిన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే వాడి వాంఛలు, వాడి కోరికలు నీ ద్వారా తీర్చుకుంటున్నాడు. ఆ దుష్ట స్నేహితులు ఎవరైతే ఉన్నారో నిన్ను పాడు చేస్తూ, నీ జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళు
సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నాము అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా ఒకనొక సమయానికి వాళ్ళ జీవితం కూడా వారికి కూడా ఇదే దుస్థితి పడుతుంది అన్న సంగతి వారికి తెలియక రావాలి అనుకున్న నిన్ను కూడా ఆపేస్తారు, రానివ్వరు. ఎప్పుడు నిన్ను వదిలిపెడతారంటే నీ దగ్గర ఉన్న మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళే తోసేస్తారు. ఎక్కడికి పోతావో పోరపోయాను. ఎందుకంటే నీలో శక్తి, సామర్థ్యం, బలము అన్నీ అయిపోయినాయి. అది వాళ్లాగేస్తాడు సాతానుగాడు. నీ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది, అది ఆ దుష్ట స్నేహితులు లాగేస్తారు నీ దగ్గర నుండి. అవన్నీ అయిపోయిన తర్వాత వీడికి దగ్గరే ఉండదు, కానీ సాతానుగాడు వదిలేస్తాడు, ఆ దుష్ట స్నేహితులు కూడా వదిలేస్తారు. అప్పుడు వస్తావన్నమాట దేవుని సన్నిధికి. అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తావు. యేసయ్య ఉన్నాడట, యేసు ప్రభు దేవుడట, ఆయన దగ్గరికి వెళితే ఏమైనా బాగు చేస్తాడేమో, నన్ను ఏమైనా కాపాడుతాడేమో. అప్పుడు వస్తారు నెమ్మదిగా. అందరూ పరిస్థితి కూడా, అందరి జీవితాలు ఇంతే. మనం ఎంతమంది 100 మంది సాక్ష్యాలు వింటే యేసు ప్రభు రక్షణ ఇస్తారట, పరలోక భాగ్యాన్ని ఇచ్చే దేవుడట ఆయన. ఆయన వాక్యాన్ని వింటే మేము బ్రతుకుతామట, అందుకే దేవుని సన్నిధికి వచ్చానని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నోట ఈ మాట మనం విన్నాం? 100 మంది ఒకవేళ సాక్ష్యాలు చెబితే ప్రభువుని నమ్ముకున్నామని, అందులో 99 మంది మాకు జబ్బు వచ్చింది, మాకు ఉన్నదంతా పోయింది, మా ఆస్తులు పోయినాయి, మా పిల్లలు మా మాట వింటలేదు, మేము ఎందుకు పనికి రాకుండా పోయాము, అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాం, దేవుడు కాపాడాడు. ఇదే సాక్ష్యాలు. ఎవరైనా ఉంటే 1, 2, 3 ఉంటారు. ప్రభువు రక్షణ అనుగ్రహించే దేవుడు. ఆయన నమ్ముకుంటే మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు మోక్షానికి చేరుకుంటాం అని నమ్మి దేవుని దగ్గరకు వచ్చామని చెప్పేవారు బహు స్వల్పం. కాబట్టి ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకోవడం చాలా కష్టమైన పని. మానేయటం మళ్ళీ మొదలు పెట్టడం అనేది ఉండదు యేసయ్య దగ్గర. నువ్వు ఎంతకుముందు నువ్వు ఎలాంటి వాడవైనా వచ్చిన తర్వాత పూర్తిగా మానేయాలి. అప్పుడే దేవుడు నిన్ను కటాక్షిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు అన్నది దేవుని మాట. కాబట్టి అన్నీ బాగున్నప్పుడు రారు, అన్నీ అయిపోయిన తర్వాత వస్తారు ఖచ్చితంగా, ఏ రోజుకైనా. కానీ ఒక్క నిజమేంటో తెలుసా, ఒక్క విషయం ఏంటో తెలుసా? అన్నీ అయిపోకముందే, సర్వం కోల్పోకముందే, నీ కనుదృష్టి నువ్వు పోగొట్టుకోకముందే, లేవలేని స్థితి నీకు రాకముందే, పగలు రాత్రిగా కనబడక ముందే, జీవితంలో సర్వం కోల్పోయామని అనుకోకముందే దేవుని దగ్గర గనక రాగలిగితే విలువైన స్థితి మనము మన బిడ్డలు పొందుకుంటాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, దేవుని నమ్ముకున్న మనము జాగ్రత్తగా ఉండాలి. కదిపిస్తే మానేసే పరిస్థితి ఉండకూడదు. దేవుని సన్నిధి లెక్కలేనితనంగా ఉండకూడదు. నువ్వెంత నిష్టగా, ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటే, కష్టకాలంలో దేవా నన్ను కాపాడని ఆయన్ని అడిగే అర్హత పొందుకుంటావు. కష్టకాలంలో దేవా నన్ను కాపాడు అనే అర్హత పొందుకుంటావు. ఎప్పుడంటే ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయన్ని మహిమపరిచినప్పుడు, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు, నీవు చేసిన కార్యాలను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నానని దేవుని ఎదుట నీ వచ్చి సాగిలపడి ఆయన్ని మహిమపరిచినప్పుడు, ఆయన్ని కనపరిచినప్పుడు, మళ్ళీ దేవా నాకు అవసరం వచ్చింది, నాకు సహాయం చేయని ప్రార్థించే అర్హతను మనం పొందుకుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, దేవుని విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదు అనుకున్నామంటే కష్టాలు నీ దగ్గరకు వచ్చినట్టే, పర్వాలేదు అని అనుకున్నామంటే అయిపోయినట్టే మన జీవితాలు. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి.
దేవుని సన్నిధికి వచ్చిన మనము ధన్యులం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన పాదాలకు మనము, మన బిడ్డలు, మన కుటుంబంతో సహా దేవుని స్తుతిస్తే ఆ ఆధిక్యత వేరు. దేవుని దృష్టిలో ఆధిక్యత వేరు. నేను, నా బిడ్డలు, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే అది ఒక విలువైన కుటుంబం, ఒక విలువైన గొప్ప ఆధిక్యత. అది పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎవరెవరికో వెళ్ళి సాక్ష్యాలు చెప్పాలి, ఎవరెవరికో వెళ్ళి ఏదో మాటలు చెప్పాలి, యేసుప్రభు గురించి చెప్పాలి, ఇవన్నీ పక్కన పెట్టండి, అనవసరం. ముందు మీ ఇంట్లో చూసుకోండి, ఆ తర్వాత మిగతా విషయాలు చూడండి. నేను ఎప్పుడైనా అదే మాట చెప్తున్నాను మీ అందరికీ చెప్పేది ఒకటే. మొట్టమొదట నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకో, నిన్ను, నీ బిడ్డల్ని కాపాడుకో. నువ్వు బ్రతికున్నప్పుడే నీ బిడ్డలందరూ దేవుని సన్నిధికి చేరుకుంటున్నారా, వస్తున్నారా, ఆయన్ని స్తుతిస్తున్నారా అన్నది ఆలోచించుకో. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకంటే గొప్పగా చెప్పేవారు ఎవ్వరు ఉండరు నీ బిడ్డలకు. నీకంటే ఎక్కువగా ప్రార్థన చేసేవారు ఎవరు ఉండరు నీ కుటుంబం గురించి. కాబట్టి జాగ్రత్త పడు. ఏ రోజు ఏమవుతుందో తెలియదు, ఏ క్షణం ఎలా మారిపోతుందో తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఎవరికైనా యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందలేదు అంటే వారు నరకానికి పోవలసిందే అని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుడు చెప్పిన మాట మన ముందుంది. ఆ మాట విషయంలో అందరూ జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా ఇదే మన హృదయంలో ఉండాలి. మిగతా విషయాలు ఎందుకండి, అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. యేసయ్య చెప్పిన మాట ఇది. ఏదో కావాలని యేసయ్యని అడగాల్సిన అవసరం లేదు అసలు. యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన రాజ్యమును, ఆయన నీతిని, అంటే ఆయన చెప్పిన మాట విని ఆయన మాట ప్రకారం మనము పాటించగలిగితే ఏమైతే నీ మనస్సులో అనుకుంటున్నావో నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, అవన్నీ జరుగుతాయి. జరగటం లేదంటే నువ్వు ఆయన రాజ్యాన్ని వెతకట్లా, ఆయన నీతిని వెతకట్లా, వచ్చి వెళుతున్నావు అంతే. అదే నిదర్శనం. నీ కుటుంబం ఇంకా మారలేదు అంటే నువ్వు బాగా దేవుని స్తుతించట్లా, మహిమపరచట్లా. ఎక్కడో నీలో లోపం ఉంది, ఎక్కడో నీలో లోపం ఉంది. అందుకే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. ఏదో మేము నమ్ముకున్నాంలే, ముసలోడు అయిన తర్వాత మా పిల్లలు కూడా ముసలోడు అయిన తర్వాత నమ్ముకుంటారులే అని అనుకుంటే ఒకవేళ వాళ్ళు ముసలోడు అయ్యే వరకు బతుకుతారో లేదో తెలియదు. ముందు చెప్పలేం కదా ఏ రోజు ఎలాంటిదో. ఒకవేళ ఈ లోకాన్ని చాలించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా నీ కొడుకుని, నీ కూతుర్ని నువ్వు నరకంలో చూడాల్సి ఉంటది. అది దేవుని మాట. జాగ్రత్తగా ఉండాలి మనందరము కూడా. ప్రభువుని నమ్ముకున్న వారి విషయంలో నేను చెప్తున్నాను, ప్రభువుని నమ్ముకున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య చెప్పిన మాట, మీరు మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవలసిన అవసరం లేదు. యేసయ్య దగ్గరికి వస్తున్నామంటే యేసయ్య దగ్గరకు వస్తున్నాం, యేసయ్య కోసం వస్తున్నాం అనుకుంటారు కొంతమంది. గుళ్ళోకి వెళ్తున్నామంటే మేము ఎంత అబ్బో మేము చాలా గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతారు కొంతమంది. నో 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 నో, యేసయ్య కోసం నువ్వు అసలు రావాల్సిన అవసరం లేదు. రావాలనుకుంటే నీ కోసం, నీ బిడ్డల కోసం రా. ఏడవాలనుకుంటే నీ కోసం, నీ పిల్లల కోసం ఏడువు. యేసయ్య చెప్పిన మాట అది. అమ్మలారా, మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు, ఓకే. కానీ ఇంకా ప్రధానమైన విషయం ఒకటి ఉంది, ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది, ఇంపార్టెంట్ విషయం ఇంకోటి ఉంది. అది మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. యేసయ్య చెప్పిన ఆఖరు మాట ఇది. సిలువలో పలికినటువంటి మాటలు ప్రారంభించక ముందు ఈ భూలోకంలో మానవ జాతితో మాట్లాడిన మాటల్లో చివరి మాట ఏంటో తెలుసా? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. గమనించండి, ఖచ్చితంగా మన కోసం, మన పిల్లల కోసం ఏడవాలి. బాగానే ఉండొచ్చు గాక, మన ముందు బాప్తిసం తీసుకుని ఉండొచ్చు గాక, మనం కూడా బాప్తిసం తీసుకుని ఉండొచ్చు గాక.
ఏమో ఎక్కడుందో మన పరిస్థితి దేవుని దృష్టిలో. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోతారా? గొప్పవాళ్ళు అవ్వాలంటే బాప్తిసం తీసుకోవాలి దేవుని దృష్టిలో. కానీ బాప్తిసం తీసేసుకుంటే నేను గొప్పవాడిని అయిపోతాను, గొప్పదాన్ని అయిపోతాను, నా పిల్లలు గొప్పవాళ్ళు అయిపోతాను అనడానికి అవకాశం లేదు. ఆ మార్గంలో నిరంతరము నిలవాలి. ఆయన మార్గంలో నేను బాప్తిసం తీసుకున్నాను కదా అని పక్కదారిని పడితే నువ్వు పక్కకి వెళ్ళిపోయినట్టే. బాప్తిసం తీసుకున్న మనము దేవుని దారిలో జాగ్రత్తగా నడవగలిగితేనే ఆయన్ను చేరుకోగలుగుతాం. ఆ మోక్ష మార్గానికి, ఆ మార్గంలో ప్రవేశించగలుగుతాం. ఆ నిత్య రాజ్యంలో మనము చేరుకోగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి మనం రావటం అది ఎంతో బాధ్యత, సంతోషం. చక్కగా దేవుని ప్రార్థన చేసుకుందాం, మన కోసం, మన పిల్లల కోసం. ఎవరికి వాళ్ళే ఈ ప్రపంచంలో అందరూ అలా చేస్తే చాలదు. మన కోసం, మన పిల్లల కోసం ఏడిస్తే చాలు. మన కోసం, మన పిల్లల కోసం ప్రార్థిస్తే చాలు. ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళే, ఎవరికి వాళ్ళే. ఏ కుటుంబం ఆ కుటుంబమే, ఏ కుటుంబం ఆ కుటుంబమే. మన బిడ్డలను మనం జాగ్రత్తలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచం అంతా మారిపోతుంది. అది పెద్ద కష్టమైన పని కాదు. ప్రపంచం అంతా యేసయ్య దగ్గరకు చేరుకుంటుంది. ఇలా ఏ తల్లి తండ్రి జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన మాత్రమే చాలా మంది సరైన మార్గంలో నడవలేకపోతున్నారు. చక్కని మార్గంలో మనము నడవాలంటే మంచి చెప్పే మార్గాన్ని ఎన్నుకోవాలి. మనల్ని ప్రేమించే దేవుణ్ణి వెదకి పట్టుకోవాలి. మళ్ళీ విడిచిపెట్టకూడదు. అప్పుడు చక్కని స్థితి పొందుకుంటాం. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరము కలిసి దేవుణ్ణి స్తుతించి మహిమపరుచుకుందాం, ఘనపరుచుకుందాం. ఆయన నామాన్ని గొప్పగా ఘనంగా ఆరాధించుకుందాం. నా మట్టుకు నేను నా దేవుణ్ణి మహిమపరుచుకుంటాను. ఎందుకంటే గడిచిన వారం అంతా నన్ను కాపాడారు. మళ్ళీ దేవుని సన్నిధికి నన్ను చేర్చుకున్నా, రానిచ్చారు. ఆ బాధ్యత నాకు వచ్చింది. లేకపోతే దారిలంట, అటు వెంట, ఇటు వెంట, అక్కడ ఇక్కడికి వెళ్ళిపోవాలి, అటు ఇటు తిరగాలి. నేను దేవుని యొక్క సన్నిధిలో ఉండటం నా అదృష్టం, నా బాధ్యత. కాబట్టి నా దేవుణ్ణి నేను మహిమపరుచుకుంటున్నాను అంటూ దేవుణ్ణి మనము స్తుతించి మహిమపరుచుకుందాం. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ
కాచి కాపాడి పెంచి పోషిస్తూ ఈ చక్కని బాధ్యత మనకు ప్రసాదించినందుకు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన పాదాలకు మన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను కాచి కాపాడి పెంచి పోషిస్తూ ఉన్న మన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. లోకములో ఆయన పాద సేవ చేస్తూ ఉన్న తన దాసులందరినీ కాపాడుతూ ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ లోకములో ఆయన నిజంగా నమ్ముకున్న బిడ్డలందరినీ కాపాడుతూ ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ చిన్ని సంఘాన్ని ప్రేమించి, ఈ చిన్ని గ్రామాలను ప్రేమించి దేవుడు మనకిచ్చిన చక్కని మందిరాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను కాచి కాపాడి పెంచి పోషిస్తూ చక్కని జీవితాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నందుకు, తన సన్నిధిలో మనల్ని నిలబెట్టినందుకు దేవుని ఘనమైన పాదాలకు మన హృదయపూర్వక ఆరాధన సమర్పించుకుందాం. అందరూ దైవ గ్రంథాన్ని చేతపట్టుకుని దేవునికి మన హృదయపూర్వక ఆరాధన సమర్పించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన ఈ సమయాన్ని మా జీవితాలకు మీరు ఇచ్చారు. మీ పాదాలకు మమ్మల్ని, మా బిడ్డలను, మా కుటుంబాలను కాచి కాపాడి పెంచి పోషిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో మీ పాద సేవ చేస్తున్న ప్రతి మీ దాసుని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మిమ్మల్ని నిజంగా నమ్ముకున్న బిడ్డలందరినీ కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. చక్కని స్థితిని మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. మా గోగుంట, రాముడు, చుట్టుపట్ల గ్రామాలు మీ ప్రేమ పొందుకునే కృప మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జరగవలసిన ప్రతి కార్యాన్ని మీ చిత్తానుసారంగా జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి.